చిన్న యూకే గవర్నమెంట్ ఏంటంటే ఒక వైట్ పేపర్ అనేది రిలీజ్ చేసింది. సో వైట్ పేపర్ అంటే ఒక పేపర్ కాదు, ఇట్స్ లైక్ 82 పేజెస్ వైట్ పేపర్. స్టూడెంట్స్, పిహెచ్డబ్ల్యూ ఉన్న వాళ్ళు, డిపెండెంట్గా వచ్చేవాళ్ళు, ఐఎల్ఆర్ తీసుకునే వాళ్ళు అండ్ ఇక చాలామంది కూడా దీనివల్ల ఇంపాక్ట్ అయ్యే వాళ్ళు చాలా రూల్స్ అనేవి చేంజ్ అయినాయి. సో స్టూడెంట్స్కి ఇంపాక్ట్ పడేదైతే లైక్ ఇప్పుడు మనకైనా కూడా ఇంతకు ముందైనా కూడా పిహెచ్డబ్ల్యూ అంటే 2 years అంటే 24 months ఇచ్చేవాళ్ళు. సో దాన్ని కట్ డౌన్ చేసేసి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే 1.5 year ఇస్తున్నారు. లైక్ 18 months మాత్రమే ఇస్తున్నారు పిహెచ్డబ్ల్యూ. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఐఎల్ఆర్. ఇక్కడ చాలా మందికి ఇక్కడ స్టే చేయాలనేది, ఇక్కడే పర్మనెంట్గా అయిపోవాలి, యూకే పాస్పోర్ట్ తీసుకోవాలని చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. సో ఐఎల్ఆర్ అనేది ఇంతకుముందు పిఆర్. సో మనకేంటంటే లైక్ 5 years ఇక్కడ స్టే చేసి ఉంటే కనుక మనకు ఐఎల్ఆర్ వచ్చేసేది. బట్ ఇప్పుడు ఏంటంటే 5 years to 10 years ఎక్స్టెండ్ చేద్దామని అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి కేర్ వర్కర్స్కి అసలు బయట నుంచి ఇంకా తీసుకోవద్దు అని చెప్పి స్ట్రిక్ట్ రూల్ పెట్టినారు. అండ్ ఇంతవరకు ఏంటంటే మనకి స్టూడెంట్స్కి మాత్రమే ఇక్కడికి రావడానికి మోస్ట్లీ యూకే గవర్నమెంట్ ఏంటంటే స్టూడెంట్స్కి కూడా ఇంగ్లీష్ ప్రొఫెషనల్ టెస్ట్ అవసరం లేదని చెప్పింది. కొన్ని యూనివర్సిటీస్ ఐఎల్స్ కానీ టోఫెల్ ఇవన్నీ అడిగేది, బట్ కొన్ని యూనివర్సిటీస్కి అవసరం లేకుండానే స్టూడెంట్స్ని తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పటి నుంచి ఏంటంటే స్టూడెంట్స్తో వస్తున్న డిపెండెంట్ అండ్ వర్క్ వీసా మీద స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళతో ఇప్పుడు వాళ్ళ డిపెండెంట్స్, వాళ్ళ వైఫ్ కానీ లేదంటే హస్బెండ్తో వచ్చే వైఫ్తో వచ్చే హస్బెండ్, వాళ్ళు కూడా హై లెవెల్ ప్రొఫెషన్స్ ఎగ్జామ్స్ అనేవి ఇవి పాస్ అవ్వాలి. ఇంగ్లీష్ టెస్ట్ లైక్ ఐఎల్స్ కానీ ఇలాంటివి అనేవి పాస్ అవుతేనే వాళ్ళకి ఎంట్రన్స్ అనేది ఉంది. అండ్ మోర్ ఓవర్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, ఇదంతా కూడా జస్ట్ ప్రపోజలే, ఇంకా రాలేదు. అండ్ మోస్ట్లీ అందరు ఏమంటున్నారంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ లైక్ వాళ్ళకున్న పొలిటికల్ ప్రెషర్స్ వల్ల కూడా అయ్యే ఛాన్సెస్ అయితే పక్కా ఉన్నాయని అంటున్నారు ఇవన్నీ. సో